హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి టాప్ 5000 బిట్స్లో భాగంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి పార్ట్ 6 చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1 to 5 చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. అందులో మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ కవర్ చేయడం జరిగినది. ఓకేనా? అలాగే ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగినది. అందరు వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాము. ఓకేనా? సెషన్లోకి వెళ్తే, లోక్సభ అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించడం జరిగినది. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారము లోక్సభ అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీలకు సీట్లను పెంచడం జరిగినది అంటే ఇంకో 10 సంవత్సరాలు పొడిగించడం జరిగినది అంటే 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం అండి. అలాగే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారమే ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు రద్దు చేయడం జరిగినది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రానికి ముందు అనేక ప్రావిన్సులలో గ్రామ పంచాయతీ ఏర్పాటుకు దారితీసిన చట్టం ఏది? భారత ప్రభుత్వ చట్టం 1919 అండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ భాషాపరమైన అల్పసంఖ్యాకుల కోసం ప్రత్యేక అధికారాన్ని అందిస్తోంది? ఈ ఆర్టికల్ అండి. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఈ ఆర్టికల్ తెలియజేస్తుందండి. ఆర్టికల్ 350B. లోక్సభ స్పీకర్గా ఎక్కువ కాలం పనిచేసిన వారు ఎవరు? బలరాం జక్కర్. ఓకేనా? రాజ్యసభకు 233 మందిని ఎన్నిక ద్వారా వచ్చే సభ్యులు ఎన్నికా విధానం ఏ విధంగా ఉంటుంది? 230 రాజ్యసభకు ఎన్నికయ్యే సభ్యులు ఏ విధంగా ఎన్నికవుతారంటే నైష్పత్తిక ప్రాతినిధ్య బహిరంగ ఓటు పద్ధతి. ఓకేనా? పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి చెల్లించవలసిన డిపాజిట్ ఎంత? 25,000 అండి. భారత పార్లమెంటు సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? 2 సార్లు అండి. ప్రజెంట్ ఎన్ని టైమ్స్ అవుతున్నామండి? 3 టైమ్స్ అవుతున్నాము. ఒకటి బడ్జెట్ సెషన్, ఇంకొకటి మన్సూన్ సెషన్, అలాగే వింటర్ సెషన్ అండి. దీని మొత్తం కలిసి BMW అని షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ బిల్లుల విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమాన అధికారం ఉంటుంది? సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు. ఈ సందర్భాలలో బోత్ హౌసెస్కి ఈక్వల్ పవర్ ఉంటుందండి. ఓకేనా? సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరు? రాజ్యసభ చైర్మన్. ఓకేనా? లోక్సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు? వైబీ చవాన్. లోక్సభకు తొలిసారిగా మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1971లో అండి. ఓకేనా? ఎంపీ లార్డ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ఒక్కొక్క ఎంపీకి సంవత్సరానికి నియోజకవర్గ అభివృద్ధికి ఇన్ని కోట్లు ఇస్తున్నారు? 5 crores అండి. ఎవ్రీ ఇయర్ ఈచ్ ఎంపీకి 5 crores బడ్జెట్ అలకేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన భారతీయ ప్రధానులు ఎంతమంది ఉన్నారు? 3 అండి. ఒకరు వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు, చంద్రశేఖర్, అలాగే మన్మోహన్ సింగ్ గారు. ఓకేనా? ఇప్పటి వరకు లోక్సభకు 18 సార్లు ఎన్నికలు జరగగా అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఎన్నోదండి? 5th లోక్సభ 1971లో ఏర్పాటైనది. పార్లమెంటు సభ్యులు ఎన్ని రోజుల పాటు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందండి? 60 days అండి. ఎవరైనా పార్లమెంట్ ఒక ఎంపీ కానీ కంటిన్యూస్గా 60 days వితౌట్ ఇంటిమేషన్తో ఆబ్సెంట్ అయితే అతని సభ్యత్వం రద్దు అవుతుందండి. ఓకేనా? రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు ఏ సందర్భాల్లో శాసనాలు రూపొందించవచ్చు? జాతీయ ప్రయోజనం, అలాగే 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనం కోసం, అలాగే అత్యవసర పరిస్థితి విషయంలో అమల్లో ఉన్నప్పుడు కేంద్రానికి పార్లమెంటుకు రాష్ట్ర జాబితా అంశాలకు సంబంధించి శాసనాలు చేసే అధికారం ఉంటుందండి. ఓకేనా? ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్చకూడదు? ఏ ఇయర్ అండి? 2026. ఒక క్వశ్చన్ అండి. ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్ని ఎన్నిసార్లు వేశారో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? భారత పార్లమెంటు సమావేశాలు దేనితో ప్రారంభమవుతాయి? ప్రశ్నోత్తరాల సమయం. ఓకేనా? నక్షత్రపు గుర్తు ప్రశ్నలు అనగా స్టార్డ్ క్వశ్చన్స్ అనగా వీటికి 10 రోజుల ముందస్తు సభాధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. దీనికి మంత్రులు మౌఖికంగా సమాధానం చెప్పాలి. అలాగే నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలు అన్స్టార్డ్ క్వశ్చన్స్, వీటికి కూడా 10 రోజుల ముందు సభాధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. దీనికి మంత్రులు రాతపూర్వకంగా సమాధానం చెప్పాలి. ఓకేనా? స్టార్డ్ క్వశ్చన్స్కి అయితే మినిస్టర్ ఓరల్గా ఆన్సర్ ఇవ్వాలి. అన్స్టార్డ్ క్వశ్చన్స్కి బై రిటర్న్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా?
స్వల్ప వ్యవధి ప్రశ్నలు అనగా అతి ముఖ్య విషయాలపై 3 నుంచి 10 రోజుల లోపు ముందస్తు అనుమతితో సభ్యులు ప్రశ్నలు అడగవచ్చు. రాజ్యాంగ భావనను తొలిసారి శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త ఎవరండి? అరిస్టాటిల్. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏది? అమెరికా రాజ్యాంగం అండి. ప్రపంచంలో మొదటి అలిఖిత రాజ్యాంగం ఏది? బ్రిటన్. రాజ్యాంగ పాలన ప్రజల్లో చైతన్యానికి, స్ఫూర్తి నింపడానికే తప్ప నియంత్రణకు, బానిసత్వానికి అంకితం కాదని పేర్కొన్న రాజనీతిజ్ఞుడు ఎవరండి? అరిస్టాటిల్. ఫోర్త్ ఎస్టేట్ అనగా పత్రికలను లేదా ఎలక్ట్రానిక్ మీడియాను ఫోర్త్ ఎస్టేట్గా అంటారండి. ఓకేనా. రెగ్యులేటింగ్ చట్టం 1773కు సంబంధించి బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రెగ్యులేటింగ్ చట్టం 1773లోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంటు పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు చేసింది? పిట్స్ ఇండియా యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1784. దేశంలో మొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన చేసిన చట్టం ఏది? రెగ్యులేటింగ్ చట్టం 1784. చార్టర్ చట్టం 1793 చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్వాలిస్ అండి. ఓకేనా. భారత్లో క్రైస్తవ మిషనరీలు, చర్చిలు, క్రైస్తవ మిషనరీ హాస్టళ్లను ఏ చట్టం ద్వారా నెలకొల్పారు? రెగ్యులేటింగ్ చట్టం 1813 అండి. ఓకేనా. పన్నులు విధించడానికి, అవి చెల్లించడానికి, చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఏ చట్టం ద్వారా కల్పించారు? రెగ్యులేటింగ్ చట్టం 1813 ప్రకారం అండి. చార్టర్ చట్టం 1833కు సంబంధించి తొలి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. ఓకేనా. చార్టర్ చట్టాలలో చివరిది ఏది? చార్టర్ చట్టం 1853. దాని తర్వాత ఏ చట్టాలు వచ్చాయండి? కౌన్సిల్ చట్టాలు. ఓకేనా. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏ ఇయర్లో వచ్చిందండి? 1859. ఇండియన్ పీనల్ కోడ్ ఏ ఇయర్ అండి? 1860. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏ ఇయర్ అండి? 1861. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో గత వీడియోలో చెప్పడం జరిగినది. ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. పోటా యాక్ట్, ప్రివెన్షన్ అండ్ టెర్రరిజం యాక్టివిటీస్, ప్రివెన్షన్ అండ్ టెర్రరిజం యాక్ట్ ఎప్పుడండి? 2002. పిట్స్ ఇండియా చట్టం 1784 ద్వారా ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన ఏ చట్టం ద్వారా రద్దయినది? భారత కౌన్సిల్ల చట్టం 1858. భారత కౌన్సిల్ల చట్టం 1858 ప్రకారం వైస్రాయ్ పదవి కాలం ఎన్నేళ్ళు? 5 years అండి. భారత కౌన్సిల్ చట్టం 1858 సారాంశాన్ని వైస్రాయ్ లార్డ్ క్యానింగ్ ఏ నగరంలో చదివి వినిపించాడు? అలహాబాద్ అండి. అలహాబాద్. పోర్ట్ఫోలియో విధానం ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ క్యానింగ్. ఇండియా పాలన బ్రిటిష్ చక్రవర్తి లేదా రాణి ఆధీనంలో వచ్చినట్లు బ్రిటిష్ విక్టోరియా రాణి ఎప్పుడు ప్రకటన చేసినది? 1858 నవంబర్ 1 అండి. భారత వైస్రాయి గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించిన చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ అండి 1861. ఓకేనా. 1860లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్ధతి ఏది? పోర్ట్ఫోలియో పద్ధతి, బడ్జెట్ పద్ధతి. పోర్ట్ఫోలియో బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారండి? 1860. బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీసుల వయోపరిమితిని 1878లో 19 ఏళ్లకు తగ్గించింది. మళ్ళీ ఏ సంవత్సరం నుండి దాన్ని 24 సంవత్సరాలకు పెంచారు? 1892. మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? లార్డ్ మింటో. మత ప్రాతిపాదికన తొలిసారి నియోజకవర్గ గణనాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం భారత కౌన్సిల్ల చట్టం 1909. ఓకేనా. ఏ కమిటీ సూచన మేరకు భారత్కు విడిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు? లీ కమిషన్ అండి. లీ కమిషన్. మత ప్రాతినిధ్యం ప్రకారం సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, ఐరోపా వారికి ప్రత్యేక నియోజకవర్గం ఏ చట్టం ప్రకారం ప్రకటించారు? భారత కౌన్సిల్ల చట్టం 1919. 1919 సంస్కరణలు అసంతృప్తి, నిరాశతో పాటు సూర్యుడు లేని ఉదయంగా ఉందని అభిప్రాయపడినది ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఏ సంస్కరణలను బ్రిటిషర్లు ప్రకటించి ఉండాల్సింది కాదని, ఏ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదని
శ్రీమతి ఎన్ని బెసెంట్ ఏ చట్టాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు? భారత కౌన్సిల్ల చట్టం 1919 అండి. సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రధాని బాల్డ్విన్ ఎప్పుడు ప్రకటించారు? స్టాన్లీ బాల్డ్విన్ అండి. ఎప్పుడు ప్రకటించారంటే 1927 నవంబర్. ఓకేనా. సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది? 1928. సైమన్ కమిషన్ను భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు? కమిటీలో సభ్యులందరూ బ్రిటిషర్లు కావడం వలన. సమాఖ్య అనే పదాన్ని తొలిసారి సూచించినది సైమన్ కమిషన్ అండి. ఓకేనా. మోతిలాల్ నెహ్రూ నివేదిక ఏ సంవత్సరంలో వెలువడినది? నెహ్రూ రిపోర్ట్ అండి, 1928. సైమన్ కమిషన్లో సభ్యుల సంఖ్య ఎంత? ఒక అధ్యక్షుడు, 6 సభ్యులు, టోటల్ 7 మెంబర్స్ అండి. ఓకేనా. ఏ చట్టం ద్వారా బర్మా మయన్మార్ను భారతదేశం నుంచి వేరు చేశారు? 1935 చట్టం ప్రకారం అండి. సైమన్ కమిషన్ను ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది? భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి, 1919 యాక్ట్ను సమీక్షించడానికి సైమన్ కమిషన్, అలాగే దీనికి తగిన సిఫార్సులు చేయడానికి సైమన్ కమిషన్ని నియమించడం జరిగినది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆర్టికల్ 60 అండి, ఆర్టికల్ 60. రాష్ట్రపతి నిష్పాక్షికత నిబంధన గ్రంథాన్ని అనుసరించే లక్షణాలు కలిగి ఉండాలని తన పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో ఏ రాష్ట్రపతి పేర్కొనడం జరిగినది? శంకర్ దయాళ్ శర్మ. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో దేశ సంక్షోభాల సమయంలో రాష్ట్రపతి అత్యవసర దీపంగా వ్యవహరిస్తారని ఏ రాష్ట్రపతి పేర్కొన్నారు? ఆర్ వెంకట్రామన్ అండి. 1998లో 12వ లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని అప్పటి వరకు ఎన్నికలకు దూరంగా ఉండే సాంప్రదాయానికి ఏ రాష్ట్రపతి స్వస్తి పలికారు? కేఆర్ నారాయణ్. 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఓటర్లుగా ఎవరికి అవకాశం కల్పించారు? ఓకేనా. 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ్యులకు కూడా రాష్ట్రపతి ఎలక్టరల్ కాలేజీలో అవకాశం కల్పించారు. ఓకేనా. వాళ్ళని కూడా ఎలక్టరల్ కాలేజీకి తీసుకోవడం జరిగినది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఏకకాలంలో ఖాళీలు ఏర్పడితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు? ఎవరండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఏ రాష్ట్రపతిపై 1971లో మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత ఉపసంహరించుకోవడం జరిగినది? వివి గిరి అండి. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానంను లోక్సభ, రాజ్యసభలలో ప్రవేశపెట్టాలంటే సంబంధిత సభలోని సభ్యులు ఎంతమంది సంతకాలు అవసరం? ఇది ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చండి. ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలోని మొత్తం సభ్యులలో 1/4వ వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీసును సంబంధిత సభకు, రాష్ట్రపతికి ఇవ్వాలి. ఓకేనా. రాష్ట్రపతిని పార్లమెంటు ఎంత మెజారిటీతో మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించగలదు? 2/3 మెజారిటీ అండి. రాష్ట్రపతి జీతభత్యాలు భారత సంఘటిత నిధి నుండి నెలకు ఎంత మొత్తంలో చెల్లిస్తారు? 5 lakhs. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలోని ఎంతమంది సభ్యులు ప్రతిపాదించి ఎంతమంది బలపరచాలి? 50 మంది సభ్యులండి. ప్రతి 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి, అలాగే దాంతోపాటు మరో 50 మంది సభ్యులు బలపరచాలి. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఎన్ని సంవత్సరాల వయసు నిండి ఉండాలి? 35 years. రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? రొటేషనల్ పద్ధతిలో అండి. ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటే మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారు. రొటేషన్ పద్ధతిలో వీరు ఉంటారండి రిటర్నింగ్ అధికారిగా. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు ఓటు విలువను ఏ సంవత్సర జనాభా లెక్కల ఆధారంగా గణిస్తున్నారు? 1971 అండి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతికి సంబంధించి గెలుపు పొందే అభ్యర్థి నిర్ణీత కోటా ఓట్లను అంటే 50% కంటే ఎక్కువ ఓట్లు పొందాల్సి ఉంటుందండి. ఓకేనా. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్లో ఓటర్లు కానిది ఎవరు? రాష్ట్ర శాసన మండలికి ఎన్నికైన సభ్యులు. ఓకేనా.
భారత రాష్ట్రపతి పదవిని ఏ దేశ రాజమకుటం పదవితో పోల్చవచ్చు? బ్రిటన్ అండి. భారత రాష్ట్రపతి ఎన్నుకునే పద్ధతిని ఏ విధంగా ఎన్నుకుంటారు? నైష్పత్తిక ప్రాతినిధ్య, ఏక ఓటు బదిలీ విధానం ద్వారా. ఓకేనా? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓకేనా? రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఐర్లాండ్ అండి. భారత రాష్ట్రపతి గురించి రాజ్యాంగ వివరణలో ఎక్కడ ఉంది? 5th పార్ట్ అండి, 5వ భాగం, ఆర్టికల్ 52 నుంచి 62 వరకు. ఓకేనా? భారత సుప్రీంకోర్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర వివాదాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ పరిధిలోకి వస్తాయి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అండి అంతర్రాష్ట్ర వివాదాలు, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఖచ్చితంగా సుప్రీంకోర్టులోనే కేసులకు విచారణ చేయాలి. ఓకేనా? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించబడి అమలు చేయబడతాయి. 12వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరండి? ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే డాక్టర్ సి రంగరాజన్. ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించింది? 103వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. ఓకేనా? భారతదేశంలోని విదేశీయులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు మంజూరు చేయబడినవి? చట్టం ముందు సమానత్వం, జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ. 101వ రాజ్యాంగ సవరణ దేన్ని తెలియజేస్తుందండి? జిఎస్టీ. ఓకేనా? 61వ రాజ్యాంగ సవరణ దేన్ని తెలియజేస్తుందండి? ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించడం జరిగినది. ఓకేనా? 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్య. 97వ రాజ్యాంగ సవరణ దేనికండి? కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధ హోదా. భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది. ఈ పద్ధతి ఏ దేశం నుండి గ్రహించడం జరిగినది? రెసిడ్యూరీ పవర్స్ అండి. ఏ దేశం నుండి తీసుకోవడం జరిగినది అంటే కెనడా. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం కూర్పు ఏమిటి? ఒక ముఖ్య ఎన్నికల కమిషనరు, అలాగే 2 ఎన్నికల కమిషనర్లు, టోటల్ 3 మెంబర్స్ ఉంటారండి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని ఏ నియమం ప్రకారం రాజకీయ పార్టీల నమోదు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది? సెక్షన్ 29A అండి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు దీని ద్వారా రాజ్యాంగబద్ధ హోదా కల్పించబడినది. ఏదండి? 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018లో వచ్చిందండి. ఓకేనా? 2016 వరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఎన్నిసార్లు పునర్నిర్మించబడినది? 7 టైమ్స్ అండి. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 ప్రకారం ఎంత వయసులోపు వారిని పిల్లలుగా పరిగణిస్తారు? 18 ఇయర్స్ అండి. బాల్య వివాహాల నిషేధ చట్టం ఏ ఇయర్లో వచ్చిందండి? 2006. యాక్ట్లో గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీగా. అనైతిక రవాణా నివారణ చట్టం ఏ ఇయర్ అండి? 1956. వరకట్న నిషేధ చట్టం ఏ ఇయర్ అండి? 1961. రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేస్తుంది? ఫైనాన్స్ కమిషన్ అండి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్ తెలియజేస్తుందో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఓకేనా? భారత పార్లమెంటు తొలిసారిగా ఎప్పుడు సమావేశమైనది? ఎప్పుడండి? 1952 మే 13th. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 552 అండి, 552. లోక్సభలో అతి తక్కువ అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి? సిక్కిం, నాగాల్యాండ్, మిజోరం. ఓకేనా? అలాగే లోక్సభ సీట్స్ ఎక్కువగా ఉన్న టాప్ 3 స్టేట్స్ ఏవో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి పాలిటీ పార్ట్ 6. అలాగే నెక్స్ట్ కూడా యూనిట్ వైజ్ బిట్స్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ అయితే యూనిట్ వైజ్ బిట్స్ వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సెక్షన్ నుంచి, ప్రతి యూనిట్ నుంచి టాప్ 100 బిట్స్ చేయడం జరుగుతుంది. అందరూ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.